17 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ప్రైవేటీకరణ పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా మరి అందులో విజయనగరం మెడికల్ కాలేజీ కూడా ఉంది. గత 2 సంవత్సరాల అందులో క్లాసులు జరుగుతున్నాయి. అయితే విజయనగర ప్రజల తాలూకా మేధావులు, అదే జర్నలిస్టులు అయ్యే లాయర్లు వీళ్ళందరూ ఒపీనియన్స్ మేము తీసుకుంటున్నాం. ఇప్పుడు మన ముందు ఉన్నది విజయలక్ష్మి గారు. ఈవిడ గత 5 సంవత్సరాలుగా రిపోర్టర్గా చేస్తున్నారు. మంచి యాక్టివ్ పర్సన్, మంచి న్యూస్ రిపోర్టింగ్ చేస్తుంటారు. మంచి పేరుంది విజయనగరంలో. మరి ఈ విజయలక్ష్మి గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం అని చెప్పేసి మన వాయిస్ ఆఫ్ మంజాశ్రీ తరఫున ఇక్కడికి వచ్చాం. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్తే సార్. ఇప్పుడు మన ప్రభుత్వం మన విజయనగరం మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తుంది. ఒక జర్నలిస్ట్గా ఎంతో అంటే ఒక మేధావు వర్గంలోకి మీరు వస్తున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ అడుగుతున్నాం ఈ ప్రశ్న. ఈ నిర్ణయం ప్రజలకి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? దీనికి మీరు సపోర్ట్ ఇస్తారా? అంటే ప్రైవేట్ పరం చేయటం లేదా వ్యతిరేకిస్తున్నారా? ఎందుకు? సార్, మీరు అడిగింది అయితే చాలా మంచి విషయం అనమాట. తెలియజేయాల్సిన అవసరం కూడా నాకైతే ఉంది. ఇదైతే మంచి పద్ధతి కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారి యొక్క విజనే ఏ విధంగా ఉంటుందంటే మాక్సిమం ప్రైవేటీకరణకి లేకపోతే అంటే ఒక పేద వర్గానికైతే ఆయన సపోర్ట్ చేసే చాలా దాఖలాలైతే ఎక్కడా ఉండవు కూడా. మనం ఇంతకుముందు చూసుకున్నా గానీ. అంటే ఇందులో మేము కూడా ఉంటాము. మీరు ప్రైవేటీకరణను తప్పుదోవ పట్టిస్తున్నామనని ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. కానీ అంత మాత్రం కాదు. వాళ్ళే ఎగ్జాంపుల్‌గా చెప్పారు. ఇప్పుడు పీపీపీ మోడల్‌లో అంటే అదర్ కంట్రీస్‌లో కడుతున్నారు అనని చెప్తున్నారు. అదర్ కంట్రీస్ వేరు. మన యొక్క వేరనమాట. అంటే ఆర్థిక స్థితి తేడా ఉంటుంది. తేడా ఉంటుంది. అలాగే ఎయిర్‌పోర్ట్స్ గూడా మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నారన్నట్టు. వాళ్ళు చెప్పినటువంటి ఎగ్జాంపులే మొన్న ఏదైతే ఇండిగోలో జరిగిందో, ఆ రోజు విమానాలకి ఎంత ఇబ్బంది పడిపోయారో, వాళ్ళు చెప్పిన ఎగ్జాంపులే వాళ్ళకే సమాధానంలాగా ఆ రోజు అది జరగడం ఇండిగోలో. ఆ రోజు అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల వల్ల. ఇప్పుడు ఈ రోజు సార్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందంటే వాళ్ళు బరాబర్ చెప్పేయడము. మన డబ్బులు కూడా మనకివ్వట్లేదు. అంటే ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళ అండర్‌లో వాళ్ళు పనిచేస్తున్నారు. మెయింటెనెన్స్ వాళ్ళు చేయడం వల్ల ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా అలాగే ఉంటుంది. కరెక్ట్. ప్రైవేటీకరణ మేమివ్వట్లేదు, ప్రభుత్వం అందులో ఉంటుందంటున్నారు. ఇప్పుడు ఎన్నో ప్రభుత్వ సంస్థలున్నాయి. వాటిని డెవలప్ చేయండి. అదే డబ్బులతోటి ప్రైవేట్ వ్యక్తులకు టెండర్‌లివ్వండి. ప్రభుత్వానికే ఉంచుకోండి అనని చెప్తున్నారు. అయినా గాని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వీళ్ళకెందుకు అంటారు? అంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం ఈ కాలేజీలను పూర్తి చేయడానికి 5,000 కోట్లు అవసరం. మన దగ్గర నిధులు ఇబ్బంది ఉంటది. దట్టు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మెయింటెనెన్స్ బావుంటది అని అంటున్నారు. అంటే గవర్నమెంట్‌కి తన ఉద్యోగస్తుల మీద నమ్మకం లేదా? లేదంటే అసలు ప్రైవేట్ వ్యక్తులు అలా మాకంటే ఏం బాగా కాదు. చేస్తారనా? బాగా చేస్తారు అనేది ఎంతవరకు వాస్తవం అనంటే వాళ్ళు ప్రెజర్ పెడతారు. ఏదైనా ప్రైవేట్ వ్యక్తుల్లో దగ్గరుండి చూస్తారు, ప్రెజర్ పెడతారనేది ఒకటి విషయము. కాకపోతే వాళ్ళకున్నటువంటి సిండికేట్‌లకి అప్పజెప్పుదాము, వాళ్ళని డెవలప్ చేద్దాము అనే ఉద్దేశమే గాని 60 సంవత్సరాలంటే ఎవరు బతికుంటారు? ఎవరు బతికుండరు? మళ్ళీ ఇవి మార్చరా? అసలు ఈ పద్ధతనేదే చాలా రాంగు. ఇంక మనం అంటే ఇంగా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోవడానికని రాష్ట్రం అభివృద్ధికైతే అసలు ఈ పీపీపీ విధానం అనేది పనికిరాదు. వైద్య విద్యార్థులు కూడా చాలా నష్టం జరిగిద్ది. ఏదో పైపైన పొంగులాగా కొన్ని రోజులు బానే ఉంటది. ఒకవేళ నిజంగా ప్రైవేటు వసతులొస్తే. తర్వాత వాళ్ళు పెట్టే ప్రెజర్స్ గాని, ఏవైనా గాని చాలా అధ్వానంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రభుత్వ పరిధిలో ఉందనుకోండి, ఏదన్నా జరగకపోతే మనం వెళ్లి ప్రశ్నించొచ్చు. సామాన్యులు గూడా ఎళ్లి ప్రశ్నించొచ్చు. ఒక ప్రభుత్వం విధి బాగలేకపోతే, విధి విధానాలు బాగలేకపోతే. అదే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటే ఈరోజు సెక్యూరిటీ ఉంటారు. ఎయిర్‌పోర్ట్‌లోకెళ్ళాలంటే, ఎంట్రీ అవ్వాలంటే వాళ్ళని మనం అడగాల్సిందే. రేపు అక్కడ ఏం జరుగుతుందనేది మనం ఎవరు చూడడానికి ఉండదు, అడగటానికి ఉండదు. మేముంటాం గదా అని అంటుంటారనమాట. అవేవి జరగవు. చెప్పుకోవడానికి బానే ఉంటాయి. కానీ అమలయ్యి ఏదైనా గాని సామాన్యులకి ఇబ్బంది, వైద్య విద్యార్థులకి ఇబ్బందనమాట. వాళ్ళెంత ప్రమోట్ చేసుకున్నా గాని నేనైతే చెప్తున్నాను అది ఆగిపోయిద్దనే అనుకుంటున్నాను సార్. అంటే ఈ ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకుంటదంటారా? తీసుకుంటారని నేను అంటే కన్ఫర్మ్‌గా దానికి నమ్ముతున్నా. కారణం జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ భయపడతారా? భయపడడం కాదు. ఆ. ప్రతిపక్షం ఎప్పుడైనా బలంగా పనిచేసినప్పుడు విధి విధానాలు ప్రభుత్వం మార్చుకోక తప్పదు. ఆ విధంగా ఈరోజు ప్రతిపక్షం అయితే చాలా బాగా పనిచేస్తుంది. మనం అప్రిషియేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి అడుగేసిన ప్రతీదీ కూడా మార్పయితే వచ్చింది. ఆటో వాళ్ళకి డబ్బులివ్వడం కానియండి, చాలా మార్పులైతే ఆయన ఏదైతే స్టెప్ రైతులకి ఏదైతే వచ్చారో అంటే ప్రతిపక్షంగా వాళ్ళ పని చేసినప్పుడల్లా మార్పయితే వచ్చింది. కాబట్టి ఇది కూడా నేనైతే అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నాడు. ఒత్తిడి పెంచే వాళ్ళకి పెంచుతారు. పని చేసేటట్టు చేస్తున్నారు. చేస్తున్నారు. యెస్. ఇప్పుడు విజయనగరంలో మీరు ఒక రిపోర్టర్‌గా ఉన్నారు కాబట్టి,
ఇక్కడ విజయనగరం ప్రజల్లో యూత్‌లో గాని ఎవరైనా సరే దీనికి వ్యతిరేకంగా నిరసన దీక్షలు గాని, నిరాహార దీక్షలు ఉదాహరణకు నేనే చేశాననుకోండి. హ్మ్. నాకు మీరు సపోర్ట్ ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తాను సార్. హ్మ్. నేను ఖచ్చితంగా ఇస్తాను. కోటి సంతకాల సేకరణలో కూడా నా మద్దతు ఇచ్చాను. నేను సంతకం పెట్టాను. నాకు ప్రైవేటీకరణ అనేది ఇష్టం లేదు. ప్రభుత్వ హయాంలోనే పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది చాలా నాశనం చేస్తుంది ఇండియాని ఇప్పటికైతే. ఆ దారి వ్యవస్థ అనేది మనకి రాకూడదు. ప్రభుత్వమే నడపాలి. అన్నిటిని ప్రభుత్వమే నడపాలి. అంటే ఇప్పటికి చాలా ఎళ్ళిపోయాయి. అంటే ఉన్న ఇప్పుడు వాటినైనా గాని ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్తుంది? విద్య, వైద్యం మన హక్కు. అవును. ఈ హక్కుని ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. అంతే కదా? ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ హ్మ్. 2 కూడా ఇప్పటికే చాలా ప్రైవేట్ పరం అయిపోయింది. దాన్నైనా ఇప్పటికైనా కొంచెమైనా కట్టడి చేసే పద్ధతిలో భాగంగానే నేనైతే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వమే కట్టాలి. వారిని చదివించాలి. అదొక బాధ్యతగా తీసుకోవాలి. ఓకే.